అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. అయితే వినాయక చవితి సందర్భంగా మన ఛానల్లో ఋషులు తెలిపిన విధంగా వినాయక చవితి పూజా విధానము, అలాగే ఋషులు తెలిపిన కథలు, వ్రత కథలు, అలాగే మన ఛానల్లోనే వినాయకుడి అష్టోత్తర శతనామావళి కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఈ 3 వీడియోస్. అయితే వినాయక చవితి అయిపోయింది కదా, ఇప్పుడెందుకు చెప్తున్నారు అనుకోవచ్చు. వినాయక చవితి అనేది మనం ఒక రోజులో చేసుకునేది కాదు కదా. కొందరు ఒక రోజు, 3 రోజులు, 5, 7, 11, 21 ఇలా ఇన్ని రోజులు అయితే చేసుకుంటాం కదా వినాయక చవితిని. అయితే ఎవరైతే ఇంకా పూజ చేసుకుంటున్నారో స్వామివారికి ఈ ఒక్కసారి మన పూజా విధానం, ఋషులు అందించినట్టుగా పూజా విధానం తెలుసుకుని ఆ రకంగా అష్టోత్తర శతనామావళితో పూజ చేసుకుంటూ వ్రత కథల్ని కూడా ఒక్కసారి వినడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్